యోబు గ్రంథము 35వ అధ్యాయము. మరియు ఎలీహు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను, నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే. ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవనుకొనుచున్నావా? నీతోనూ నీతో కూడనున్న నీ సహవాసులతోనూ నేను వాదమాడెదను. ఆకాశము వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడుము. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనను తీసుకొనునా? నీవంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును. అనేకులు బలాత్కారము చేయుట వలన జనులు కేకలు వేయుదురు. బలవంతుల భుజ బలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు. అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకొను వారెవరనూ లేరు. కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమును బట్టి మొర్రపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరమిచ్చుటలేదు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనే యున్నది. ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలను. ఆయన కోపముతో దండింపకపోయినందునను, నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతుకముగా యోబు మాటలాడియున్నాడు. తెలివి లేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయము. మరియు ఎలీహు ఇంకా ఇట్లనెను, కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజేసెదను. ఎలయనగా దేవుని పక్షముగా నేనింకనూ మాట్లాడవలసి ఉన్నది. దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకొందును. నన్ను సృజించిన వానికి నీతి ఆరోపించెదను. నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు. పూర్ణజ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనినీ తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయము జరిగించును, నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. వారు గణపరచబడుదురు. వారు సంకెళ్లతో కట్టబడిన ఎడలను, బాధాపాశముల చేత పట్టబడిన ఎడలను, అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయును. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు. జ్ఞానము లేక చనిపోయెదరు. అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు. కావున వారు యవ్వనమందే మృతి నొందుదురు. వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటి దగును. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. బాధ వలన వారికి విధేయులుగా చేయును. అంతేగాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది. న్యాయ విమర్శయు తీర్పును కూడుకొని ఉన్నవి. నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్త పడుము. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయేదవేమో జాగ్రత్త పడుము. నీవు మొర్రపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధ నొందకుండా నిన్ను తప్పించునా? జనులను
తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొనియున్నావు. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును? మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. మనుషులందరూ దాని చూచెదరు, నరులు దూరమున నిలిచి దాని చూచెదరు. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును. మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. మేఘములు వాటిని కుమ్మరించును. మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా? ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును. సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును. గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును. యోబు గ్రంథము 37వ అధ్యాయము. దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది, దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది. ఆయన స్వర గర్జనమును వినుడి. ఆయన నోటి నుండి బయలువెళ్ళు ధ్వని నాలకించుడి. ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఆయన దాని వినిపించును. భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో వసించును. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును. ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. జలముల పైభాగమంతయు గట్టిపడును. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును. తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. యోబు, ఈ మాట ఆలకింపుము. ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా? మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా? దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవేయినప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియనా? పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపచేయగలవా? మేము ఆయనతో ఏమి పలుకవలనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమీయూ తోచకయున్నది. నేను పలుకుదునని ఎవడైనా ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావాలనని కోరునా? ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనపరచును. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యం గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును తెరుపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఎందురు.
తాము జ్ఞానులమనుకుని వారిని ఆయన ఏమాత్రమునూ లక్ష్యపెట్టడు. యోబు గ్రంథము 38వ అధ్యాయము. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. జ్ఞానములేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పు నొందును. విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును. వారెత్తిన బాహువు విరుగగొట్టబడును. సముద్రపు ఓటలలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా? ఇదంతయు నీకు తెలిసియున్నది గదా. నీవు బహువృద్ధుడవు. నీవు అప్పటికి పుట్టియింటివి. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచియించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నఖముఖములను వ్యాపించును? నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షమునకు తండ్రియున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతివలే గడ్డకట్టును. అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలు వెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదయై పారునట్లును, మంటి పెడ్డలు ఒకదానినొకటి అంటుకొనున్నట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు? ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడదవా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచియుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా?
తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? కీర్తనల గ్రంథం 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగిడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగియున్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుషులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించేవాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించుడి. భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెనని అయినను, జ్ఞానోపదేశము చేయవలెనని అయినను, ప్రవచింపవలెనని అయినను, బోధింపవలెనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? పిల్లన గ్రోవి గాని వీణె గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఏలాగు తెలియను? మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఏలాగు తెలియను? మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు.
లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడువానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడేలాగు పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకొందురు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలెనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనీయుడి. భాషతో ఎవడైనను మాటలాడితే 2 అవసరమైన ఎడల 3 మించకుండా వంతుల చొప్పున మాటలాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. అందరూ నేర్చుకొనున్నట్లును అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళెనా? మీ యొద్దకు మాత్రమే వచ్చెనా? ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియనివాడైతే తెలియనివాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి.